హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ గురుకులాస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదమ్మా. సో 5th ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఒక మోడల్ పేపర్ అనేది చూద్దాం, ఓకేనా. ఈ పేపర్ పీడిఎఫ్ అనేది వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది, చెక్ చేసుకోండి అమ్మా. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డౌట్ ఉంటే కామెంట్ చేయండి. స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇది 5th ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ అమ్మ. అయితే ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్కో ఆల్రెడీ తెలుసు కదా. ఇక్కడ మనకి 50 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మ్యాథ్స్ అంటే లెక్కలు వచ్చేసి 15 మార్కులకు ఉంది. అలాగే తెలుగు వచ్చేసి 10 మార్కులకు ఉంది. ఇంగ్లీష్ వచ్చేసి 10 మార్కులకు ఉంది. ఈవీఎస్ వచ్చేసి 15 మార్క్స్కి ఉందన్నమాట. ఇది ఎక్కడి నుంచే ఇవ్వలేదు, మీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అంటే 4th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, అందులో నుంచే ఇచ్చారు. సో మీ టెక్స్ట్ బుక్స్ని బాగా చదువుకోండి. ఇక్కడ మోడల్ పేపర్ అనేది మనం ఎందుకు చెప్పుకుంటున్నాము, సో ఎలా వస్తాయి అని ఒక ఐడియా ఉండడం కోసం మాత్రమే. ఇవే వస్తాయని కాదు, ఈ మోడల్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి ఈ మోడల్కి సంబంధించినవి ఎక్కువ చేసుకోవడం, అలాగే మీ టెక్స్ట్ బుక్లో ఎక్కడున్నాయని చూసుకుని ప్రతిదీ కూడా బాగా చదువుకుంటారని చెప్పేసి ఈ మోడల్ పేపర్ అనేది చెప్పడం జరుగుతుంది, ఓకేనా. ఇందులో ఉన్నవి యాజ్ ఇట్ ఈజ్ ఇస్తారని అయితే కాదు, ఓకేనా. 4th క్లాస్ మీ టెక్స్ట్ బుక్స్ ఒకసారి బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఫస్ట్ 15 మార్క్స్ మ్యాథ్స్ ఉందమ్మా, లెక్కలు ఉంది. చూడండి, హౌ మెనీ మినిట్స్ ఆర్ దేర్ ఇన్ 5 అవర్స్. 5 గంటల్లో ఎన్ని నిమిషాలు ఉంటాయని అడుగుతున్నారు. సో మనకి 1 అవర్ అంటే ఒక గంటకు వచ్చేసి ఎన్ని నిమిషాలు, 60 నిమిషాలు, 60 మినిట్స్. సో 5 అవర్స్ అంటే 5 గంటలకి ఎన్ని నిమిషాలు ఉంటాయి, 5 × 60. 560 సార్ ఎంత అవుతుంది, 300 మినిట్స్. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది చూడండి, ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఇందులోనే మనకి కీ కూడా ఉందమ్మా, ఈ లాస్ట్లో కీ ఉంది. సో పేపర్ పీడిఎఫ్ అనేది నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను, ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంది అంటే ఒక గంటకి ఎన్ని నిమిషాలు, ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు, ఈ టైప్లో మీరు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, 40/208కి ఎంత కలిపితే 71/42 అవుతుంది అని అడుగుతున్నారు. వాట్ మస్ట్ బి యాడెడ్ టు 4208 టు గెట్ 7142. 7142 రావడం కోసం 4208కి ఎంత కలపాలి అని అడుగుతున్నారు. సో ఇది ఎలా చేయాలి ఇప్పుడు, 7142 మైనస్ ఇందులో నుంచి ఇది తీసేయాలన్నమాట. 4208ని తీసేయాలి. మీకు తీసివేతలు వచ్చు కదా, 12లో నుంచి 8 తీసేయండి, 4. ఇక్కడ 3 ఉంటుంది, బారోయింగ్ అప్పు తీసివేత చేస్తున్నాను ఇక్కడ నేను, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 11. 11లో నుంచి 2 పోతే ఏమవుతుంది, 9. ఇక్కడ 6 ఉంటుంది, 6లో 4 పోతే ఇంకెంత ఉంటుంది, 2 ఉంటుంది. అంటే 29, 34. అంటే ఏ ఆన్సర్ రైట్ అవుతుంది చూడండి, 29, 34 అంటే సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అమ్మా. ఇక్కడ చూడండి, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 1 సిట్టింగ్ స్టూల్ ఈజ్ 230 రూపీస్. 220 అమ్మ, ఇక్కడ 20 ఇచ్చారు, ఇక్కడ 30 ఇచ్చారు కదా, 220ని తీసుకోండి. వాట్ విల్ బీ ద కాస్ట్ ఆఫ్ 4 సచ్ స్టూల్స్. ఇక్కడ ఒక్క స్టూల్ ఖరీదు 220 రూపాయలు అయితే అటువంటి 4 స్టూళ్ళ ఖరీదు ఎంత అని అడుగుతున్నారు. ఒకటి 220 రూపాయలు అనుకోండి, 4 ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు ఏం చేయాలి, 4 × 220 ఏమవుతుంది, 880 అవుతుంది. సో ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, 899 సంఖ్యను విస్తరించి రాయగా 899కి ఎక్స్పెండెడ్ ఫామ్ అడుగుతున్నారు. సో 899 ఇది 1s, 10s, 100s, 1లు, 10లు, 100లు. సో ఎలా వేసుకోవాలి, 8 ఏ స్థానంలో ఉంది, 100ల స్థానంలో ఉంది. సో 8 × 100 ప్లస్ 9 ఏ స్థానంలో ఉంది, 10s ప్లేస్ అంటే 10ల స్థానంలో ఉంది. 9 × 10, ఈ 9 1ల స్థానంలో ఉంది. 9 × 1 అంటే 800 ప్లస్ 9 × 10 90 ప్లస్ 9. ఇదే దీనికి ఎక్స్పెండెడ్ ఫామ్, విస్తరణ రూపం. అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 625ని 5చే భాగిస్తే శేషం ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 625 ఈజ్ డివైడెడ్ బై 5. సో ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 తీసుకున్నాను. ఈ 30లో 1s ప్లేస్లో ఏముంది, 0 ఉంది. ఇలా 1s ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉందనుకోండి, అది ఖచ్చితంగా 5తో డివైడ్ అవుతుందన్నమాట.
5తో డివైడ్ అయ్యింది అంటే రిమైండర్ ఖచ్చితంగా ఏమొస్తుందని అర్థం? 0 అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, ఇక్కడ 625 ఇచ్చారు. దీని వన్స్ ప్లేస్లో ఏముంది మనకి 5 అనేది ఉంది. సో ఇలా 5 ఉంది కాబట్టి ఈ మొత్తం నెంబర్ని 5 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందన్నమాట. సో అప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? శేషం అనేది 0 వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. ఇక్కడ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది గివెన్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్కి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అంటే చుట్టుకొలత. సో ఇక్కడ ఇది 7, ఇది 7, ఇది 7. చుట్టుకొలతను ఎప్పుడు అంటే పెరిమీటర్ని ఎప్పుడు కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ చుట్టూ ఉన్న భుజాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి. మీకు ఏది ఇచ్చినా సరే, ఇప్పుడు స్క్వేర్ ఇచ్చారు, చతురస్రం ఇచ్చారు, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4 ఇచ్చారనుకోండి. 4 4లు ఎంత అవుతుంది? 4 4లు 16. అలాగే అంటే యాడ్ చేస్తారు 4 + 4, ఒకసారి అనండి, 4 + 4 + 4 + 4 అంటే ఏంటి? 4ని 4 టైమ్స్ అయినా కదా అర్థం. సో 4 4 16. మీకు ఎలాంటిది ఇచ్చినా కూడా, ఇక్కడ మీకు ఎలాంటి డయాగ్రామ్ ఇచ్చినా కూడా ఇలా ఏదో ఇచ్చేసారు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే మీకు ఇక్కడ 2 అని, ఇక్కడ 3 అని, ఇక్కడ 4 అని, ఇక్కడ 4 అని ఇలా ఇచ్చారనుకోండి. చుట్టుకొలత అన్నప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ట్రయాంగిల్ ఇచ్చారు కదా. సో ఇదెంత? 7 + 7 + 7. 3 7 ఎంత అవుతుంది? 21. సో చుట్టుకొలత కాబట్టి ఇక్కడ ఎందులో ఇచ్చారు? సెంటీమీటర్స్లో ఇచ్చారు. 21 సెంటీమీటర్స్ అవుతుందన్నమాట. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? 21 సెంటీమీటర్స్ అంటే డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది అండర్లైన్ డిజిట్ ఇన్ ద నంబర్ 4522? ఇక్కడ అండర్లైన్ చేసింది ఎక్కడ? 2కి అండర్లైన్ చేశారు. దీని యొక్క స్థాన విలువ ప్లేస్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇది ఏ ప్లేస్లో ఉంది? 1s, 10s, 100s, 1000. 2 వచ్చేసి 10s ప్లేస్లో 10ల స్థానంలో ఉంది. సో దాని స్థాన విలువ 2 × 10 20. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, క్రింది పటములో మూలల సంఖ్య ఎంత? హౌ మెనీ కార్నర్స్ ఆర్ దేర్ ఇన్ ది గివెన్ ఫిగర్? మూలలు అంటే ఏమొస్తాయి? ఇవేనా మూలలు అంటే? ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది రెక్టాంగిల్ అయినా దీర్ఘ చతురస్రం. ఎన్ని మూలలు ఉన్నాయి? 4 మూలలు ఉన్నాయి. చతురస్రానికి అయితే దీనికి కూడా 4 మూలలే ఉంటాయి. అలాగే మీరు త్రిభుజం తీసుకున్నారు, ట్రయాంగిల్ తీసుకున్నారు, దీనికి ఎన్ని ఉంటాయి? 1 2 3. సో మూలలు, కార్నర్స్ అంటే ఈ చివర్లు ఉండేటటువంటివి మూలలు అవుతాయి అన్నమాట. సో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు దీనికి 4 ఉన్నాయి. సో ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 2 కిలోగ్రామ్స్. 2 కిలోగ్రామ్స్ అంటే ఎన్ని గ్రామ్స్ వస్తే? 2 × 1000. 1 కిలోగ్రామ్ వచ్చేసి 1000 గ్రామ్స్. ఆల్రెడీ మీకు తెలుసు కదా, 1 కిలోగ్రామ్ అంటే 1000 గ్రామ్స్. 2 కిలోగ్రామ్స్ అంటే 2 × 1000, 2000 గ్రామ్స్. సో ఇక్కడ 2 కిలోగ్రామ్స్కి ఎన్ని యాడ్ చేస్తే 2450 గ్రామ్స్ అవుతుంది? ఇక్కడ ఏం చేయాలంటే 2450లో నుంచి ఇక్కడ 2 కిలోగ్రామ్స్ అంటే ఇది గ్రామ్స్ కదా. సో దీన్ని కూడా గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి. ఎన్ని గ్రామ్స్ వచ్చాయి? 2000 గ్రామ్స్. సో 2000 తీసేయాలన్నమాట. సో 450 గ్రామ్స్ అంటే ఇక్కడ ఏంటి? 2 కిలోగ్రామ్స్కి 450 గ్రామ్స్ యాడ్ చేస్తే 2450 గ్రామ్స్ వస్తుంది. ఓకేనా? సో ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, రంగు వేసిన భాగం యొక్క భిన్నం ఎంత అని అడుగుతున్నారు. ద ఫ్రాక్షన్ ఆఫ్ ది షేడెడ్ పార్ట్. షేడెడ్ పార్ట్ ఇక్కడ ఎలా తీసుకోవాలి? డినామినేటర్లు ఏం తీసుకోవాలి, న్యూమరేటర్లు ఏం తీసుకోవాలి? లవము అంటారు పై దాన్ని, కింద దాన్ని హారము అంటారు. సో టోటల్ ఎన్ని పార్ట్స్ చేశారు? 1 2 3 4 5 6 7 8. ఎప్పుడు టోటల్ని డినామినేటర్ హారంలో వేసుకోవాలి. ఎన్ని పార్ట్స్ షేడ్ చేశారు చూడండి, ఎన్ని పార్ట్స్ షేడ్ చేశారు? 1 2 3 పార్ట్స్ షేడ్ చేశారు. అది న్యూమరేటర్లో వేసుకోవాలి, అంటే పైన వేసుకోవాలి, లవంలో వేసుకోవాలి. సో దీని ఫ్రాక్షన్ ఫామ్ రాస్తే ఏమొచ్చింది మనకి? 3/8 అంటే ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, రైట్ ద ఫాలోయింగ్ ఇన్ నెంబర్ ఫామ్. 7875 7875 7875ని సంఖ్యారూపంలో రాస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ చూడండి,
వాట్ ఈస్ ద టైమ్ షోన్ ఇన్ ద క్లాక్? ఈ గడియారంలో చూపబడిన సమయము ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ చిన్న ముళ్ళు ఎక్కడుంది? 12 దగ్గర ఉంది. పెద్ద ముళ్ళు ఎక్కడుంది? 1 దగ్గర ఉంది. ఒక్కొక్కటి వచ్చేసి 5 మినిట్స్ అనమాట. సో ఇక్కడ 12, 5 అయినట్టు. ఒకవేళ 2 దగ్గర ఉందనుకోండి, 2 5s 10, 3 దగ్గర ఉంటే 3 5s 15, 4 దగ్గర ఉంటే 4 5s 20. అంటే ఇక్కడ చిన్న ముళ్ళు ఎక్కడుందో అది వేసుకుని, ఇక్కడ పెద్ద ముళ్ళు ఎక్కడొచ్చింది? ఇక్కడ చూడండి 1 దగ్గర వచ్చింది కదా. సో 1 5s ఎంత? 5 కదా. సో 12 5 అయినట్టు టైం. ఒకవేళ ఒకసారి చూడండి, అంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి డి అవుతుంది. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇది వచ్చేసి 12 దగ్గరే ఉంది, 3 దగ్గర ఉందనుకోండి, ఎంత అయినట్టు? 12 15 అయినట్టు. బట్ ఇక్కడ 1 దగ్గర ఉంది కాబట్టి 12 5 అయినట్టు. అంటే డి అనేది రైట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ 50 మీటర్లు ఎన్ని సెంటీమీటర్లు ఉన్నాయి అంటే మీకు ఇక్కడ 1 సెంటీమీటరు అంటే ఎన్ని మిల్లీమీటర్స్ వస్తాయి? 10 మిల్లీమీటర్స్. ఇది కూడా తెలుసుకోవాలి. 1 మీటర్ వచ్చేసి 100 సెంటీమీటర్స్. అలాగే 1 కిలోమీటర్ వచ్చేసి ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి? 50 మీటర్లో ఎన్ని సెంటీమీటర్లు? 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ అయితే 50 మీటర్స్కి ఎన్ని సెంటీమీటర్స్ అవుతాయి? 50 × 100 అంటే 5000 సెంటీమీటర్స్ అవుతాయి. అంటే ఏ అనేది రైట్ ఆప్షన్ అనమాట. కింది వానిలో చిన్న సంఖ్యను గుర్తించండి. ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది ఇక్కడ? 91,892. అంటే ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. ఇక్కడ 4 5 6 వీటితో 3 అంకెల కనిష్ట సంఖ్య చిన్న నంబర్ని ఫామ్ చేయమంటున్నారు. స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఫార్మ్డ్ బై ది డిజిట్స్. గివెన్ డిజిట్స్ ఏంటి? 4 5 6. చిన్న నెంబర్ ఫామ్ చేయమంటున్నారు కాబట్టి ఇచ్చిన డిజిట్స్ని స్మాల్ టు బిగ్ అరేంజ్ చేసుకోవాలి. అంటే చిన్న దాని దగ్గర నుంచి పెద్ద దానికి అరేంజ్ చేయాలి. అలా అరేంజ్ చేసినా మనకి ఏ ఆర్డర్ వస్తుంది? ఇదే వస్తుంది, 456. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏది చిన్నది అన్నింటిలో? ఏ బి సి డి. ఏది చిన్నది? 456 కదా. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ అక్కడితో మనకి ఏమయ్యాయి? మ్యాథ్స్ అయిపోయాయి, 15 క్వశ్చన్స్. నెక్స్ట్ ఈవీఎస్ చూడండి. హైడ్రిల్లా ఈజ్ ఏ డాష్ ప్లాంట్ అని అడుగుతున్నారు. హైడ్రిల్లా అనేది ఎక్కడ ఉంటుంది? హైడ్రిల్లా అనేది ఎక్వాటిక్ అంటే నీటి మొక్క. హైడ్రిల్లా అనేది నీటి మొక్క. అలాగే బ్రహ్మజముడు, నాగజముడు ఇవి ఏమన్నా ఇచ్చారనుకోండి, అవి ఏంటి? ఎడారి మొక్కలు. సో ఇక్కడ వచ్చేసి హైడ్రిల్లా అనేది ఎక్వాటిక్ ప్లాంట్ అంటే నీటి మొక్క. నెక్స్ట్ చూడండి. ద యానిమల్స్ విచ్ ఈట్ మీట్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ ఆఫ్ యానిమల్స్ ఆర్ కాల్డ్. జంతువుల నుంచి లభించే ఆహార పదార్థాలను తీసుకునే వాటిని ఏమంటారు? వీటిని ఏమంటారు? మాంసాహారులు అంటే కార్నివోర్స్ అంటారు. మొక్కల్ని మాత్రమే తింటే హెర్బివోర్స్ శాకాహారులు అంటారు. ఓమ్నివర్స్ ఉభయాహారులు అంటే మనిషి అటు మాంసాన్ని అలాగే మొక్కలు రెండింటిని తినే వాళ్ళని ఉభయాహారులు అంటారు. అంటే ఓమ్నివర్స్. జంతువుల నుంచి లభించే పదార్థాలను తీసుకునే వాళ్ళని ఏమంటారు? ఇక్కడ మాంసాహారులు అంటే కార్నివర్స్ అని పిలుస్తారు. We must watch TV from a minimum distance of dash feet. ఎన్ని అడుగుల దూరం నుంచి మనం టీవీని చూడాలి? 6 అడుగుల దూరం నుంచి చూడాలి. అంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. పాండ్స్ బోర్వెల్స్ గోట్ డ్రైడ్ అప్ ఇన్ డాష్ సీజన్. ఏ సీజన్లో అంటే ఏ కాలంలో చెరువులు బావులు ఎండిపోతాయి? ఇప్పుడు వచ్చేది అదే మనకి సమ్మర్ సీజన్ అంటే వేసవి కాలం. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ హార్వెస్టింగ్ ద క్రాప్ ఈజ్. పంట కోతకు వాడే పనిముట్టు ఏంటి? పంట కోసేటప్పుడు ఏ పనిముట్టిని మనం వాడతాము? కొడవలి, సిక్కిల్. కొడవలతో కోస్తారు. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ బై ద డాక్టర్ టు చెక్ ద హార్ట్ బీట్. హార్ట్ బీట్ దేంతో చెక్ చేస్తారు? స్టెథోస్కోప్. ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ దట్ అపియర్ టు ఫార్మ్ ఏ ప్యాటర్న్ ఈస్ కాల్డ్. గుంపులుగా ఒక ఆకారంలో అమరి ఉండే నక్షత్రాలను ఏమంటారు? నక్షత్ర రాశి, కాన్స్టిలేషన్ అని పిలుస్తారు. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్ ఈస్ కాల్డ్. నీరు ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారంటే బాష్పీభవనము అంటారు. బాష్పీభవనము. అదే నీరు
గడ్డ కట్టింది అనుకోండి, అంటే ఘనము కింద మారింది అనుకోండి, దాన్ని ఘనీభవనము కండెన్సేషన్ అంటారు. ఇక్కడ బట్ నీరు ఏమవుతుంది, నీటి ఆవిరి కింద అంటే వాయువు రూపంలో మారుతుంది. సో దీన్ని ఏమంటారు, బాష్పీభవనము అని పిలుస్తారు. నెక్స్ట్, మహాసముద్రాల్లో బాగా లోతైంది. ద డీపెస్ట్ ఓషన్ ఈస్, మనకి ఎన్ని ఓషన్స్ ఉన్నాయి, 5 ఓషన్స్ ఉన్నాయి. ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, 7. 7 ఖండాలు, 5 మహాసముద్రాలు ఉన్నాయి. ఇందులో లోతైన మహాసముద్రం ఏంటి అని అడుగుతున్నారు. పసిఫిక్ మహాసముద్రం అనేది లోతైన సముద్రం. వి సెలబ్రేట్ గాంధీ జయంతి. అవునా, గాంధీ జయంతిని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం, October 2nd, అంటే 2 అక్టోబర్. ఆప్షన్ సి రైట్ ఆప్షన్. డు నాట్ యూస్ డాష్ వైల్ డ్రైవింగ్, మనం డ్రైవ్ చేసినప్పుడు ఏమి ఉపయోగించకూడదు, హెల్మెట్ ఉపయోగించకూడదా, కాదు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, సిగ్నల్స్ చూసుకోవాలి, బట్ ఏది ఉపయోగించకూడదు, సెల్ ఫోన్తో మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు. సో ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. ఏది ఉపయోగించకూడదు అని అడుగుతున్నారు. మంచు ప్రాంతాల్లో సాధారణంగా వినియోగించే రవాణా సాధనం ఏంటి, మంచు ప్రాంతాల్లో మనం స్లెడ్జిల్ని ఉపయోగిస్తారనమాట. అదే క్యామెల్, ఒంటె అయితే ఎక్కడ, ఎడారి డిసర్ట్లో ఒంటెలను ఉపయోగిస్తారు. వాడైతే నీటిలో, కార్ అయితే రోడ్డు పైన. సో ఇవన్నీ కూడా మీకు తెలియాలి. కేవలం వినికిడికి సంబంధించిన సమాచార ప్రసార సాధనం. ఎగ్జాంపుల్ ఫర్ ఓన్లీ ఆడియో కమ్యూనికేషన్ డివైస్ ఈజ్, ఓన్లీ ఆడియో మాత్రమే వినిపించేది, అంటే వినిపించే సాధనం మాత్రమే అడుగుతున్నారు, వినికిడికి సంబంధించింది మాత్రమే. సో ఏమవుతుంది, న్యూస్ పేపర్, అంటే మనం చదవగలుగుతాం, చూసేది అడుగుతులేదు కాబట్టి ఇది కాదు. టెలివిజన్లో చూస్తాము అండ్ వింటాము 2, బట్ ఇక్కడ ఓన్లీ అన్నారు, కేవలం వినికిడికి అన్నారు కాబట్టి ఏమవుతుంది, రేడియో. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఫర్ వివిపారస్, శిశోత్పాదకాలకు ఉదాహరణ ఏంటి, కోడి ఏం చేస్తుంది, గుడ్లు పెడుతుంది కాబట్టి ఇది లేయర్. ఫిష్ అనేది గుడ్లు పెడుతుంది, డక్ గుడ్లు పెడుతుంది, డాగ్ అంటే శిశోత్పాదకానికి ఉదాహరణ ఏంటి, కుక్క అంటే శిశువులకు జన్మనిచ్చేది. నెక్స్ట్, పర్వత ప్రాంతాల్లో పెరిగే చెట్టు, ద ట్రీ దట్ గ్రోస్ ఇన్ హిల్లీ ఏరియాస్. హిల్లీ ఏరియాస్లో పెరిగే చెట్టు ఏంటి, ఓక్, అంటే ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఐడెంటిఫై రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. ఇప్పుడు మనం ఇంగ్లీష్లోకి వచ్చాము. ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. ఇక్కడ రాంగ్గా ఇచ్చింది ఏంటి అని అడుగుతున్నారు. ఏమి ఇచ్చారు ఇక్కడ రాంగ్గా, పూర్ కరెక్టే, సింగింగ్ కరెక్టే, చిల్డ్రన్ కరెక్టే, కవరేజ్ అనేది రాంగ్ అనమాట. ఇది ఇలా ఇవ్వకూడదు, COVERAGE అని ఇవ్వాలి. సో ఇది రాంగ్ ఇచ్చారు. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద రైట్ ఆప్షన్ గివెన్ బిలో. రమేష్ డాష్ ద సర్టిఫికేట్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అంటే ఫ్యూచర్లో జరుగుతుంది. సో ఇక్కడ ఏం యూజ్ చేయాలి, ఫ్యూచర్ అన్నప్పుడు విల్ అనేది యూజ్ చేయాలి. సో విల్ గెట్. ఫైండ్ ద ఆపోజిట్ ఆఫ్ డైరెక్ట్. డైరెక్ట్కి ఆపోజిట్ వర్డ్, వ్యతిరేక పదం ఏంటి, ఇండైరెక్ట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసింగ్ ద రైట్ ప్రిపోజిషన్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్స్. ప్రిపోజిషన్ అడుగుతున్నారు. వి ప్లే గేమ్స్ ఎప్పుడు, ఇన్ ద ఈవినింగ్, ఇన్ అని యూజ్ చేయాలి, సి. ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ గూస్, మీకు ఇచ్చారు ఇవి, గూస్కి ప్లూరల్ ఫామ్ ఏంటి, గీస్. అలాగే టీత్ అనేది ఏంటి, ప్లూరల్, దీనికి సింగులర్ ఫామ్ ఏంటి, టూత్ పిక్ అంటారు, అవునా, టూత్ పిక్. మనం టీత్ అంటే బ్రష్ చేస్తాం, వీటిని బ్రష్ చేస్తాం, పళ్ళని అంటే టీత్ని బ్రష్ చేస్తాం. సో టీత్కి సింగులర్ టూత్, ఓకేనా, టూత్కి ప్లూరల్ టీత్, అలా అనమాట. నెక్స్ట్, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. ద క్రో ఈజ్ ఫ్లయింగ్ హై, ఇక్కడ అండర్లైన్ చేసింది ఈజ్ అనేది ఏంటి అని అడుగుతున్నారు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, అడ్వర్బ్, వెర్బ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈజ్ అనేది ఏంటి, ఇక్కడ వెర్బ్ అవుతుందమ్మా. సి అనేది రైట్ ఆప్షన్. చూస్ ద ఆప్షన్ విత్ కరెక్ట్ పంక్చుయేషన్ ఫ్రమ్ ది గివెన్ సెంటెన్స్. దే రోట్ ఏ లెటర్, ఇక్కడ మనం ఏం చేస్తున్నారు, దే రోట్ ఏ లెటర్. నార్మల్గా ఒక సెంటెన్స్ అనేది చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేయాలి, ఫుల్ స్టాప్ యూజ్ చేయాలి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. అలా కాకుండా 2-3 పేర్లు ఇచ్చారనుకోండి, దాని మధ్యలో కామా అనేది యూజ్ చేయాలి. క్వశ్చన్ అడుగుతున్నారు, సో అప్పుడు క్వశ్చన్ మార్క్. ఆశ్చర్యపోతున్నారు, అప్పుడు ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది యూజ్ చేయాలి. బట్ ఇక్కడ జస్ట్ ఒక సెంటెన్స్ చెప్తున్నారు, దే రోట్ ఏ లెటర్, వాళ్ళు లెటర్ రాశారు. సో ఇక్కడ ఏం యూజ్ చేయాలి, ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేయాలి. ఫైండ్ ది మిస్సింగ్ లెటర్. ఇక్కడ మిస్సింగ్ లెటర్ ఇది ఏంటి అసలు, టొమాటో. సో
ఓ ఏ ఓ అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? ఏ అనేది రైట్ అవుతుంది. ఆ బ్లాంక్లో వచ్చేది ఏంటి? ఓ ఏ ఓ టొమాటో. నెక్స్ట్ చూడండి, అరేంజ్ ద వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఎలా వస్తుంది? మార్క్స్, మోస్ట్, మాప్, మోర్. సో మార్క్స్ అనేది ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ మాప్ అనేది సెకండ్ వస్తుంది, తర్వాత మోర్ డి అనేది వస్తుంది, తర్వాత బి అనేది వస్తుంది. అంటే ఏసిడిబి అంటే ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. రిమూవ్ మై స్కిన్ అండ్ ఐ వోంట్ క్రై బట్ యూ మైట్ హూ యామ్ ఐ. ఇక్కడ ఏం అడుగుతున్నారు? నా స్కిన్ని మీరు తీసేస్తూ ఉంటే నేను ఏడవను, బట్ మీరు ఏడుస్తారు. బట్ యూ మైట్ హూ యామ్ ఐ ఏంటది? ఆనియన్, పొటాటో, టొమాటో, బనానా. సో ఇక్కడ వచ్చేసి చూస్తే మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? ఆనియన్ అనేది. ఆనియన్ కట్ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు ఎవరికి వస్తాయి? ఆనియన్కి వస్తాయా, మనకు వస్తాయా? మనకే వస్తాయి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి తెలుగు అమ్మ. తెలుగు చూడండి, విదూషకుడు. ఇది కూడా మీ టెక్స్ట్ బుక్లోనే ఉంది. విదూషకుడు అంటే ఎవరు? హాస్యగాడు. క్రింది వాణిలో బహువచన పదం గుర్తించండి. మాట, లాభం, చెట్టు, జాతులు. బహువచన పదం ఏంటి? జాతులు. డి ఆప్షన్ రైట్ అవుతుంది. ధర్మానికి వ్యతిరేక పదం అధర్మం. తేనెల తేటల మాటలతో పాట కవి ఎవరు? ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు. మీ దాంట్లోనే ఉంది, మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది అది. క్రింది వాణిలో ద్విత్వాక్షర పదం గుర్తించండి. ద్విత్వాక్షర పదం అంటే ఒక హల్లుకి అదే హల్లు వస్తుందనుకోండి, దాన్ని ద్విత్వాక్షర పదము అంటారు. అంటే వాకి వావత్తు, కాకి కావత్తు, మాకి మావత్తు ఇలా ఉంటే ద్విత్వాక్షర పదాలు అంటారు. అలా కాకుండా ఒకదానికి వేరే వస్తున్నట్టయితే, అంటే ఇదేంటి? క్యా. ఇదేంటి? పాకి ఇదేమవుతుంది? రావుతుంది. సో ఇలాంటివన్నీ కూడా సంయుక్తాక్షరాలు అంటారు. కాకి ఇదేమవుతు? యావత్తు. ఇది క్యా, ఇది ప్రా. ఇదేంటి? ఒక హల్లుకి వేరే హల్లు వస్తుంటే సంయుక్తాక్షర పదం. ఒక హల్లుకి అదే వస్తున్నట్టయితే, అదే హల్లు వస్తున్నట్టయితే అది ద్విత్వాక్షర పదం. సో ఇక్కడ ఏముంది ద్విత్వాక్షర పదం? చిక్కు. అమల పాట పాడుతుంది. ఇది ఏ కాలం? వర్తమాన కాలం. ప్రస్తుతం పాడుతూ ఉంది. సో వర్తమాన కాలం. ప్రస్తుతం జరుగుతూ ఉంది అంటే వర్తమాన కాలం. ఆల్రెడీ జరిగిపోయింది అంటే భూతకాలం. భవిష్యత్తు అంటే తర్వాత జరగబోతుంది అన్నారనుకోండి, అది భవిష్యత్ కాలం. సో ఇక్కడ వచ్చేసి వర్తమాన కాలం. ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. సీత అందమైన అమ్మాయి. గీత గీసిన పదం ఏ భాషా భాగం? అంటే నామవాచకమా, సర్వనామమా, విశేషమా, క్రియామా? ఇది చెప్పాలన్నమాట. సో సీత అనేది ఏమవుతుంది? అదొక పేరు కాబట్టి నామవాచకం అవుతుంది. నెక్స్ట్ నూరు అనగా. నూరు అంటే ఏంటి? 100. సో ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. శతాబ్దము అన్న కూడా 100 వస్తుంది. పక్కపక్క అనే పదానికి జత చేయ తగిన పదాన్ని గుర్తించండి. పక్కపక్క ఏమంటాం? నడపడం అంటామా, చూడడం అంటామా, పారడం అంటామా? నవ్వడం. పక్కపక్క నవ్వడం. ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ కత్తి అనే పదానికి అదే అర్థాన్నిచ్చే మరో పదం ఏంటి? ఖడ్గము. ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. కరవాలము అన్నా కూడా కత్తి అని ఇవన్నీ ఒకటే అమ్మ. సో ఇక్కడ వచ్చేసి ఖడ్గము అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. డి అనేది రైట్ అన్నమాట. ఇవి మీకు ఇచ్చినటువంటి 50 క్వశ్చన్స్, వీటి ఆన్సర్స్. ఈ పీడిఎఫ్ అనేది వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.